బేతాళ కథలు. ప్రాణ విక్రయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, వెనుకటికి మాధవుడు కాని వారందరికీ సహాయపడి అయిన వాళ్లకు నిరాకరించాడు. అలాగే నువ్వు కూడా కానీ పోనీ వారి కోసం శ్రమించడం లేదు కదా. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందలకు మాధవుడి విచిత్ర కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పెన్నా నదీ తీరాన మాధవుడు అనే సంపన్న యువకుడు ఉండేవాడు. చాలా గారాబంగా పెరిగినందున మాధవుడికి ఏ విధంగానూ కష్టపడటం ఇష్టం ఉండేది కాదు. చివరకు గురువు వద్ద క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేయటం కూడా ఇష్టం లేకపోవటం చేత అతనికి చదువు కూడా అంతంత మాత్రమే వచ్చింది. ఆస్తిపాస్తులు దండిగా ఉన్నవి కనుక తల్లిదండ్రులు కూడా అతన్ని నిర్బంధించక యథేచ్ఛగా వదిలేశారు. ఈడు వచ్చేసరికి మాధవుడికి నగరవాసం మీద మోజు మళ్ళింది. అందుచేత అతను తన తల్లిదండ్రులను ఒప్పించి గ్రామంలో తమకు గల ఆశలనన్నిటినీ అమ్మేసి ఆ డబ్బుతో విక్రమసింహపురికి చేరుకున్నాడు. అక్కడ అతను మంచి ఇల్లు కొనుక్కొని మిగిలిన దానితో వర్తకం చేద్దామనుకున్నాడు. అందుకే బోలెడంత సరుకు కూడా కొన్నాడు. కానీ దురదృష్టవశాన ఒకనాటి రాత్రి అతని ఇల్లు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. మాధవుడు ఆ మంటల నుంచి ఎలాగో బయటపడ్డాడు. కానీ ఇంటితో పాటు అతని తల్లిదండ్రులు వ్యాపారం నిమిత్తం కొన్న సరుకు పోయింది. సంపన్నుడైన మాధవుడికి ఇంత బూడిద, కట్టుబట్టలు తప్ప ఇంకేమీ మిగలలేదు. అడుక్కు తినటం తప్ప మాధవుడికి మరొక బతుకు తెరుగులేదు. ఏమి లేకపోయినా మాధవుడికి మానాభిమానాలు పుష్కలంగా ఉన్నాయి. అందుచేత అతను నదిలో పడి ఆత్మహత్య చేసుకుని తన జీవిత సమస్య తేల్చుకుందామనుకున్నాడు. అతను అర్ధరాత్రి వేళ పెన్నా నదికి వెళ్ళాడు. ఆ చీకటిలో ఒక చెట్టు కింద నుంచి, ఎవరు నాయనా నువ్వు, ఏం చెయ్యబోతున్నావు అన్న ప్రశ్న వినిపించింది. మాధవుడు ఆ చెట్టు వద్దకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముని కనిపించాడు. మాధవుడు ఆయనకు తన కథ చెప్పబోయాడు. ముని అతన్ని చెప్పనీయక, నీ కథ అంతా నాకు తెలుసును. ఎలా బతకాలో తెలియక నువ్వు నదిలో దూకి ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నావు. కానీ నీ ప్రయత్నం ఫలించదు అన్నాడు. ఎందువల్ల స్వామి అని మాధవుడు ఆశ్చర్యంతో అడిగాడు. నీకు పూర్తిగా 100 ఏళ్ల ఆయుర్దాయం రాసిపెట్టి ఉన్నది. 100 ఏళ్ళు నిండిన దాకా మృత్యుదేవత నీ కేసి చూడలేదు అన్నాడు ముని. ఈ మాటలు విని సంతోషించడానికి బదులు మాధవుడు ఆందోళన చెంది, నాకు ఒక్క పూట ఎలా గడపాలో కూడా తెలియదు. 100 ఏళ్ళు ఎలా గడపను? జీవితం నాకు నరకం. 100 ఏళ్ల దీర్ఘ నరకప్రాయమైన జీవితం అనుభవించక తప్పదా నాకు అని మునిని అడిగాడు. ముని కొంచెం సేపు ఆలోచించి, ధనం లేకుండా నీవు బతకలేవన్నమాట. నీకు ధనార్జన చేసే ఉపాయం చెబుతాను. ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రం పఠించి చచ్చిపోయిన వారికి నీ ఆయుర్దాయంలో నీకు తోచినంత ఇస్తే వాళ్ళు బతుకుతారు. ఇలా నీ పూర్ణాయుర్దాయంలో కొంత నువ్వు ఇతరులకు విక్రయించావంటే నీకు పుష్కలంగా ధనం దొరుకుతుంది. కానీ నువ్వు దానం చేసిన మేరకు నీ ఆయువు తరిగిపోతుంది అన్నాడు. ముని చెప్పినది నిజమైన పక్షంలో తన జీవిత సమస్య తీరినట్టే అనుకుని మాధవుడు ఆ ముని వద్ద మంత్రోపదేశం పొంది ప్రాణ విక్రయం చేసుకుని బ్రతకటానికి బయలుదేరాడు. తెల్లవారేసరికి అతను ఒక గ్రామం చేరాడు. గ్రామంలోని ధనికుడి ఇంటి ముందు జనం పోగయ్యారు. క్రితం రాత్రి ధనికుడు గుండెపోటుతో చనిపోయాడు. మాధవుడు ధనికుడి ఆప్తులను కలుసుకుని, నేను ఈయన్ను బతికిస్తాను, నాకేమి ఇస్తారు అని అడిగాడు. మొదట అతని మాటను ఎవరూ నమ్మలేదు. నేను బతికించలేకపోతే మీకు వచ్చే నష్టం ఏమున్నది? బతికిస్తే ఎంత ఇస్తారో చెప్పండి అన్నాడు మాధవుడు.
1,00,000 వరహాలు ఇస్తాం, చేతనైతే బతికించు అన్నాడు ధనికుడి బంధువులు. మాధవుడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ఒక పాత్రలో నీరు పట్టుకుని శవం పక్కన కూర్చుని మంత్రం చదువుకుని చచ్చిన వాడికి తన ఆయుర్దాయం నుంచి 1 సంవత్సరం ధారపోశాడు. అతని చేతి నీళ్లు మీద పడగానే శవం కదిలింది. కొద్దిసేపట్లోనే ధనికుడు పిడిరాయిలాగా లేచాడు. ధనికుడి బంధువుల సంతోషానికి మేరలేదు. వాళ్ళు మాధవుడికి ధనం ఇవ్వటమేగాక బట్టలు, వస్తు వాహనాలు ఇచ్చి దేవుణ్ణి పూజించినట్టు పూజించారు. మాధవుడు తిరిగి నగరం చేరుకున్నాడు. అతని కీర్తి అతి త్వరలోనే చాలా దూరం పాకింది. అతని ఇంటికి రోజు మేనాలలోనూ బళ్ళ మీద శవాలు రాసాగాయి. మాధవుడి ప్రాణ వ్యాపారం జోరుగా సాగింది. అతని మీద కనకవర్షం కురుస్తున్నది. డబ్బు ఇవ్వలేని వాళ్ళు కూడా ప్రాణదానం అడుగుతున్నారు. మాధవుడు కోటీశ్వరుడయ్యాడు. కానీ ప్రాణ విక్రయం రోజురోజుకు ఉధృతమవుతున్నది. ఇప్పుడు అతను డబ్బు తీసుకుని కొద్ది రోజుల ఆయువు మాత్రమే ఇస్తున్నాడు. అతను ఎంత ఆయువు అమ్ముతున్నది అతనికి మాత్రమే తెలుసు. పై వాళ్లకు తెలిసినది చచ్చిన వాళ్ళు తిరిగి బతకడమే. ఈ స్థితిలో అతను తగిన కన్యను చూసి పెళ్ళాడాడు. అయితే పెళ్ళి అయిన కొద్ది రోజులకే మాధవుడి భార్య చనిపోయింది. మాధవుడు ఆమెకు తన ఆయువు ఇవ్వలేదు. అతను ఆమెకు శాస్త్రోక్తంగా అంత్యక్రియలు చేసి ఆమెను దహనం చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. ఎవరినెవరినో బతికించిన మాధవుడు తన భార్యను బతికించుకోలేకపోవటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. అతని శక్తులు పోయాయని అందరూ అనుకున్నారు. అటు తర్వాత అతని వద్దకు ఎవరన్నా శవాలను తెస్తే అతని సమీపంలో ఉన్న వాళ్ళు తన భార్యనే బతికించుకోలేకపోయాడు, ఎందుకు ఆయన్ను బాధిస్తారు అని చెప్పి పంపేశారు. క్రమంగా మాధవుడి వద్దకు శవాలు రావటం మానేశాయి. తర్వాత అతను దాదాపు 80 ఏళ్ల వయసు నిండిన దాకా నిశ్చింతగా బతికాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. మాధవుడు ఎవరెవరినో బతికించి తన భార్యను ఎందుకు బతికించలేదు? ఆమెను బతికించడం వల్ల తనకు ఎవరు డబ్బు ఇయ్యరనా, లేక ఆమె మీద ప్రేమ లేకనా? ఆమెను చావనిచ్చి మాధవుడు తనకున్న కీర్తి ప్రతిష్టలను కూడా ఎందుకు పోగొట్టుకున్నట్టు? దేనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మాధవుడు చేసినది వ్యాపారం. దానికి మూలధనం తన ఆయువు. అది పరిమితమైనది. అతను మొదలు చెడిన బేరం ఎలా చేయగలడు? అతను డబ్బు కోసం వ్యాపారం చేశాడు కానీ కీర్తి కోసం చెయ్యలేదు. తాను కోరినంత డబ్బు వచ్చినాక అతనికి వ్యాపారం గిట్టుబాటు కాదు. కానీ కీర్తి అతని వ్యాపారాన్ని ఆగనివ్వలేదు. కీర్తి అతని పాలిటి శత్రువే అయ్యింది. అపకీర్తి వస్తే తప్ప అతను తన ఆయుర్దాయాన్ని కాపాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితిలో అతనికి భార్య మరణం సంప్రాప్తమయ్యింది. భార్య మీద ప్రేమ ఉండినా కూడా అతను ఆమెకు ప్రాణదానం చెయ్యటానికి లేదు. ఆమెకు ప్రాణదానం చెయ్యమంటే తనకు మాలిన ధర్మమే. అందుచేత తాను 4 కాలాల పాటు బతికి ఉండగలందులకు మాధవుడు భార్యను, దిక్కుమాలిన కీర్తిని ఒక్కసారిగా త్యాగం చేశాడు. లేకపోతే ప్రాణ వ్యాపారంతో అతనే చచ్చిపోయి ఉండును అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. తరువాత ఒక చిన్ని కథ. మీసం విలువ. ఒక గ్రామంలో ఒక కులీనుడైన ధర్మాత్ముడు ఉండేవాడు. ఆయన వల్ల ఉపయోగం పొందనివాడు ఆ గ్రామంలో లేడు. దాన ధర్మాలతో ఆయనకున్నదంతా హరించుకుపోయింది. తినటానికి కూడా లేని పరిస్థితిలో ఆ కులీనుడు ఊరి కోమటి వద్దకు వచ్చి, శెట్టిగారు, 25 రూపాయలు అప్పు కావాలి. తాకట్టు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. నా మీసం వెంట్రుక తాకట్టు పెట్టుకుని డబ్బు అప్పు ఇవ్వండి అన్నాడు. కోమటి వెంటనే కులీనుడికి డబ్బు ఇచ్చి పంపించేశాడు. అది చూసి కోమటి దగ్గర పనిచేసే వెంకడు అనేవాడు ఆయనకు ఒక మీసం వెంట్రుకకు 25 రూపాయలు ఇచ్చారు. నా మీసమంతా ఇస్తాను, 100 రూపాయలు ఇవ్వండి అన్నాడు. ఒరే,
ఇప్పుడు మీసాల ధర పడిపోయింది. ఒకప్పుడు ఈ ధర్మాత్ముడు నా మీసం వెంట్రుకను 100 రూపాయలు ఇచ్చి కొన్నాడు. ఇప్పుడు తన మీసం వెంట్రుక ధర 25 రూపాయలే. కావలిస్తే నీకు నా మీసం వెంట్రుకలు 10 రూపాయలకి ఇస్తాను. వాటిని 25 రూపాయలకు అమ్ముకుని లాభం చేసుకో అన్నాడు కోమటి.